కిరణ్ మనం మాట్లాడుకుంటున్నాం మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయని అదేవిధంగా ఫ్యామిలీ నుంచి ఎంతమందికి బీజేపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు ఒకవేళ బీజేపీ టికెట్లు ఇస్తే గనక? అయితే శ్రీజ బీఆర్ఎస్ పార్టీకి చామకూరి మల్లారెడ్డి గుడ్ బై చెప్తున్నారనేటువంటి వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి. నిజంగా ఆయన ఇంకా బీజేపీకి వెళ్తారనేది క్లారిటీ అయితే ఇంకా తెలియని పరిస్థితి. ఇంకా ఆయన మల్లారెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఏ ఉద్దేశంతో ఆ బర్త్డే పార్టీలో ఆయన అనుచరులతో ఆ విధంగా మాట్లాడారు అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే అతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు రావడం, ఆ తర్వాత ఆయన ఖండించడం, మళ్ళీ ఆయన తర్వాత బీజేపీకి వెళ్తారని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన తాను బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదంటూ కూడా వివరించుకోవడం జరిగింది. ఇక తాజాగా ఒక బర్త్డే పార్టీలో చేసినటువంటి ఒకే ఒక్క వ్యాఖ్య ఆ బీఆర్ఎస్ పార్టీకి టాటా చెప్పబోతున్నారనేటువంటి సంకేతంగా నిలిచిందని కూడా చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ లో మరో రాజకీయ ప్రకంపనకు రంగం సిద్ధమవుతుందా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి బర్త్డే పార్టీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చకైతే దారి తీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిజంగా గులాబీ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారా? అనుచరుడి బర్త్డే వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలన చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు మల్లారెడ్డి చెప్పడం అంటే ఆ వ్యాఖ్య వెనుక అసలు ఆయన ఉద్దేశం ఏంది? ఇది యాదృచ్ఛిక వ్యాఖ్యన అంటే సరదాగా మాట్లాడుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యన, లేదంటే ముందస్తు రాజకీయ సంకేతం అంటే వ్యూహాత్మకంగానే ఆయన సంకేతం ఇచ్చారనేటువంటి చర్చ కూడా సాగుతుంది. అయితే బీఆర్ఎస్ లో మల్లారెడ్డి ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవేళ ఆయన పార్టీ మారితే గమ్యం ఎక్కడ? కాంగ్రెస్ వైపు వెళ్తారా లేదంటే బీజేపీ వైపు వెళ్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ లో అత్యంత యాక్టివ్ లీడర్ గా మల్లారెడ్డికి పేరుంది. అంటే కమెడియన్ గా కూడా ఆయన చాలా సెటైర్లు వేయడంలో కూడా చాలా దిట్ట అని కూడా పేరుంది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఆయన నవ్వులు పూజిస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఏం మాట్లాడినా కూడా ఆయన చాలా కామెడీగా మాట్లాడతారు. ఎవరైనా ప్రత్యర్థులపై సెటైర్లు వేయాలన్నా చాలా పంచులు కూడా ఆయన చాలా సెటారికల్ పంచెస్ కూడా వేస్తూ ఉంటారు. అందుకే చాలా సందర్భాల్లో కూడా ప్రత్యర్థులపై సెటైర్లు వేయడానికి కూడా అప్పుడప్పుడు మల్లారెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీ వాడుతుందనేటువంటి ఇది కూడా మరో ప్రచారం. అయితే ఇంత యాక్టివ్ లీడర్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చగా చెప్పొచ్చు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరం అవ్వడానికి కూడా పెద్ద కారణమే ఉందని కూడా ఆ పార్టీ సంబంధించిన సీనియర్లు కూడా ఆఫ్ ద రికార్డ్ గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పదేళ్లు అంటే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 10 ఏళ్ల కాలంలో మల్లారెడ్డి పదవి అనుభవించారు. అయితే ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కర్ణాటకలో తేలడం, అదేవిధంగా డీకే శివకుమార్ తో భేటీ కావడం, పదే శివకుమార్ తో భేటీ కావడం వెనుక కూడా ఆ బీఆర్ఎస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు పదవి అనుభవించి ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీ వీడుతున్నారనే వార్తలపై కూడా అగ్రనేతలు కూడా కలత చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అప్పటి నుంచి మల్లారెడ్డిని దూరం పెట్టారు అనేటువంటి చర్చ కూడా సాగింది. అంటే అప్పటి నుంచి ఏదైతే 2 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక సమావేశాల్లో కానీ కొన్ని కీలక కార్యక్రమాలకు సంబంధించి కానీ మల్లారెడ్డి ప్రాధాన్యత తగ్గించారు అనే ఆవేదన ఆయనలో కనబడింది. అంటే తనను పొమ్మనలేక పొగబెడుతున్నారు అనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి చామకూరి మల్లారెడ్డి ఆయన పార్టీ మారడానికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే బర్త్డే పార్టీలో పాల్గొన్నటువంటి మల్లారెడ్డి కార్యకర్తలతో కూడా ఆయన పార్టీ మారుతున్నట్టు డిసైడ్ అయినట్టు కూడా సంకేతంగా చేసినటువంటి వ్యాఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అంటే తాను పార్టీ మారినా కూడా మీరందరూ నాతోనే ఉండండి అంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు. కానీ ఆ సమయంలో మాత్రం కేక్ కటింగ్ చేస్తున్నటువంటి సమయంలో వారి కార్యకర్తలు ఆ వీడియో షూట్ చేశారు. కానీ ఆ వీడియో షూట్ చేసినటువంటి క్రమంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్దగా ఎవరు పట్టించుకోనట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఆ ఫ్రెండ్స్ కి సంబంధించి కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ఆ షేర్ చేసుకున్నటువంటి వీడియో బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా అది ఇంటెన్షన్ గా చేసినటువంటి
పరిణామం కాదనేటువంటి వాదన కూడా వినబడతా ఉంది. ఎందుకంటే Right. కేవలం అక్కడ కేక్ కటింగ్ చేసినటువంటి క్రమంలోనే మాట్లాడారు. ఆ తర్వాత ఆ వీడియో ఆడియో బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే నిజంగా ఆయన అంతకుముందు ఆయన బీజేపీ అగ్రనేతలను కలవడం, తాజాగా ఆయన పార్టీ వీడుతున్నారని ఆ వీడియోలో చెప్పడం, అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అన్ని దారులు క్లోజ్ అయ్యడం వంటి పరిణామాలు చూస్తే ఆయన బీజేపీకి వెళ్తున్నారా అనేటువంటి ఒక బలమైన చర్చ కూడా సాగుతుంది శ్రీజ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. మనం చూస్తున్నాము బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి మల్లారెడ్డి వెళ్ళబోతున్నారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఒక విధంగా అందుకు మనకి చూసుకోవచ్చు, ఒక బర్త్డే వేడుక వేదిక అయింది. బర్త్డే వేడుకల్లో మల్లారెడ్డి ఓపెన్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది. తను పార్టీ వీడినా మీరందరూ తనతోనే ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీకి టాటా చెప్పబోతున్నారన్న సంకేతంగా నడిచినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ రామ్మూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మల్లారెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే దీనిపై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తోంది? ఇంకా తను అఫీషియల్ గా ఎక్కడ కూడా చెప్పలేదు కదా. ముఖ్యంగా ఏంటంటే సరే ఏం జరుగుతుంది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ విధంగా నడుస్తున్నది అన్నది కూడా మనం కులంకుశంగా చూస్తున్నాము. ముఖ్యంగా ఒక పార్టీని వీడి వెళ్తున్నారని వాస్తవంగా వార్తా కథనాలు అదే విధంగా వివిధ న్యూస్ ఛానల్లో గత వారం నుంచి వస్తున్నాయి కూడా చూస్తున్నాం. కానీ మల్లారెడ్డి నుంచి ఎలాంటి డైరెక్ట్ గా మాట్లాడలేదు. అప్పటి వరకు మనం దాన్ని నమ్మొద్దని కూడా చెప్తున్నాం. ఒకవేళ ఆయన పార్టీ మారినా కూడా సరే ఏ విధంగా మారిండు, ఎందుకు మారిండు అని ఆయన చెప్తాడు కదా. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి కదా. అవును, అంటే ఇప్పుడు బర్త్డే పార్టీలో జరిగింది, ఆయన ఎలా మాట్లాడారు, బీఆర్ఎస్ ను వీడి వెళ్లే సంకేతాల కిందే కనిపిస్తున్నాయి ఆ మాటలు కూడా. అందులోకి గతంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ప్రీతిరెడ్డి గారు కూడా అన్నారు బీజేపీ నుంచి టికెట్ వస్తే వెళ్తాము అన్నట్టుగా. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రీతిరెడ్డి గారు నేను మాట్లాడింది విన్నాను. అంతకుముందు కూడా మాకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, ఎందుకంటే మాకు విద్యా సంస్థలున్నాయి కాబట్టి అందరినీ ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నా కానీ గౌరవ కేసీఆర్ గారు అంటే మాకు ఇష్టం, అదేవిధంగా మోడీ గారు అంటే కూడా మాకు ఇష్టం అని చెప్పడం జరిగింది. అంతే తప్ప అందులో పెద్దగా ఆలోచించవలసిన విషయం లేదు. అది అంతే. అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఇంతకుముందు ఈ విధంగా పార్టీ మారుతున్న అంశాలు వచ్చినప్పుడు నేను పార్టీ వీడేది లేదు, నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ తోనే, దాంతో పాటు గౌరవ కేసీఆర్ గారితోనే ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కూడా చూసాం. మరి చూద్దాం ఏం జరుగుతుంది. అంటే మల్లారెడ్డి పార్టీ బీఆర్ఎస్ ను వీడే అవకాశం లేదంటారా? నాకు తెలిసి అయితే ఆయన నోట్లకెళ్ళి వచ్చేంత వరకు నేను నమ్మొద్దు అని చెప్తున్నా. ఎందుకంటే వివిధ వార్తా కథనాలు కానీ ఏదో బర్త్డే పార్టీలో జరిగిన విషయాలు కానీ డైరెక్ట్ గా చెప్పట్లేదు కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఆయన కానీ ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు కదా. పార్టీలో కావచ్చు, ఇప్పుడు ఎక్కడ చెప్పారండి, ఎవరికి చెప్పారు? మీ మీడియాకి చెప్పలేదు, మాకు చెప్పలేదు. ఎక్కడో చిట్ చాట్ లో జరిగిన అంశాన్ని కూడా, చిట్ చాట్లు జరిగిందా జరగలేదా అన్న అంశం కూడా మనకు తెలియదు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తే మనం ఏం మాట్లాడుకుంటాం? ఇప్పుడు నేను పార్టీ మారట్లేదు, ఈ విధంగా నా మీద దుష్ప్రచారం అని మాట్లాడినా ఇప్పుడు నేను మాట్లాడలేను. అదే విధంగా ఒకవేళ మీరు పార్టీ మారుతున్నట్టు అంశాలు వచ్చినా కూడా నేనేం మాట్లాడలేను. ఎందుకంటే ఏ విషయమైనా కూడా నోటకెళ్ళి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నది చెప్తున్నాను. ఒకవేళ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ వెళ్తే మీ స్పందన ఏ విధంగా ఉంటుంది బీఆర్ఎస్ నుంచి? ఇప్పుడు పార్టీ మారడం అన్నది ఇంకోటి ఏంటంటే, చట్టబద్ధంగా పార్టీ మారితే ఎవరైనా మారచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం, మళ్ళీ కూడా చెప్తున్నా, పార్టీ మారే అంశాల్లో యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా మారితే తప్పు లేదు. అదే విధంగా గతంలో కూడా ఇప్పుడు నుంచి 1960s నుంచి నడుస్తున్నాయి పార్టీ ఫిరాయింపులు. ఆ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏ విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నా కూడా చూస్తున్నాం. అదే విధంగా యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన, అంటే పార్టీ ఫిరాయింపులు ఎక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఆ చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత దాన్ని తుంగలోకి దొక్కింది కూడా కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత దాన్ని అరికట్టాల్సిన బీజేపీ పార్టీ కూడా వాస్తవంగా 300 మంది దాకా ఇప్పటి వరకు కూడా మార్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏదో యాంటీ డిఫెక్షన్ లాను తీసుకొచ్చిళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కానీ వాళ్ళు పాటించలేదు. మేము సత్యహరిశ్చంద్రులు తమ్ముని కొడుకులమని చెప్తున్న బీజేపీ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళు. అదేవిధంగా వాషింగ్ పౌడర్ నిర్మాత కూడా చూసాం. చాలా సందర్భాల్లో వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను పార్టీలు, ఎందుకంటే ముఖ్యంగా ఈడీని, అదే విధంగా సిబిఐని, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొని పార్టీ ఫిరాయింపులు చేస్తున్న పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ. సరే ఎందుకు ఇప్పుడు ఎడబోతారు, ఏ విధంగా పోతారు? ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే, వ్యాపారవేత్తలను, బడాబాబులను, ఏ పార్టీని, ఏ రాజకీయ పార్టీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మా పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ తీసుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు ఆస్తుల మీద ప్రేమ ఉంటుంది, ప్రజల మీద తక్కువ ప్రేమ ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే
వాళ్ళ మీద దాడులు జరిగినా, వాళ్ళ మీద ఏమైనా బ్లాక్ మెయిల్ జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళకి సంబంధించిన వివిధ అంశాల గురించి వాళ్ళు తొందరగా పార్టీ మారే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ మీద నిబద్ధత ఉన్న వ్యక్తులను ఏ పార్టీ కాపాడుకున్నా వాస్తవంగా ఆ పార్టీ వీడిపోరు. అదే విధంగా ఎంత అవమానం జరిగినా, ఏం జరిగినా కొంచెం పట్టించుకోకపోయినా కూడా పార్టీ మీద ప్రేమ ఉన్నోళ్ళు పార్టీ కోసం ఖచ్చితంగా పార్టీలో ఉంటారు.